నమస్తే. ఈరోజు తేలిగ్గా చేసుకోగలిగే ఒక చారు రెసిపీ లేదా ఒక రసం రెసిపీ ఎలా చేయాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వేడివేడి అన్నానికి చాలా చాలా బాగుంటుంది. అలాగే ఒక సూప్ లాగా తాగడానికి కూడా బాగుంటుంది. ఇది దేంతో చేస్తున్నాను అంటే, మనం మామిడికాయలు వాడుకుని ఉంటాం కదా, పప్పు చట్నీ అలాగా వేరే వేరే వాటికి. అలా వాడుకోగా తర్వాత వచ్చిన టెంకలు, వీటిని నేను తీసి పెడుతూ ఉంటాను. ఇలాగా 3 టెంకలు నా దగ్గర ఉన్నాయి. దీనిపైన కాస్త కండ ఉంది కదా, మామిడికాయలు తరగగా మిగతా కొంచెం పార్ట్ మిగిలింది. ఇవి వేస్ట్ చేయకుండా మనం దీంతో చారు చేసుకోవచ్చు. చిరు పులుపు ఉంటుంది. బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే ఇంకొంచెం ఎక్కువ పులుపు ఉంటుంది. ఈ 3 టెంకల్ని ఒక పాత్రలో వేసి 2 పెద్ద గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. సుమారు 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మనకి ఇలా ఉడికించడం వలన ఆ టెంకలకున్న సారం అంతా కాస్త మెత్తగా అయిపోయి ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది. కాస్త లైట్ కలర్ అయినట్టు అవుతుంది, ట్రాన్స్పరెంట్గా అయినట్టు అవుతుంది. టెంక మనకి ఉడికింది అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది మొత్తం చల్లగా చేసుకోవాలి. లేదంటే మనం చేయి పెట్టేంత వెచ్చగా అయితే సరిపోతుంది. తర్వాత చేత్తో ఇలా చిదిమితే చాలు, మెత్తగా దానిపైన ఉన్న పల్ప్ అంతా మనకి వచ్చేస్తుంది. ఇలాగ అంత నీళ్ళలోకి 3 టెంకలు నీళ్లు ఇలాగొచ్చింది. దాని మీద ఇంకొంచెం నీళ్లు వేసుకుని ఉన్నదంతా తీసేస్తున్నాను. ఇలాగ ఎప్పుడు కూడా ఒక 3-4 టెంకలతో 2-3 టెంకలు కలిపి ఒకసారి చారు చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మొత్తం నీళ్ళు వచ్చినాయి, కాస్త చిక్కగా ఉంది. సుమారు ఇంకొక 100 ml దాకా నీళ్లు పోసుకున్నాను. ఇది చాలా పల్చగా ఉంటుంది ఈ చారు వెరైటీ, అందుకని ఇంకొంచెం నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ నూనె వేడి చేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1 చిటికెడు ఇంగువ, 1 పెద్ద చిటికెడు పసుపు వేసుకుని కొంచెం వేయించుకుని పోపు కోసం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, 1 రెబ్బ. ఇవంతా చిటపటలాడిన తర్వాత మనం ఇది చారులోకి వేసేసేయాలి. ఇప్పుడు దాకా నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తాను. 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న జీలకర్ర పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని బాగా లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక 6-7 నిమిషాలు మరిగించేసేయాలి. బాగా అంటే బాగా మరగాలి. మరిగితే మనకి ఆ జీలకర్ర మిరియాల సారం అనేది ఈ మామిడి టెంకల గుజ్జుకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇది అసలు వేడివేడిగా ఇలాగ సూప్ లాగా తాగేసేయచ్చు. గొంతుకి చాలా బాగుంటుంది, జీర్ణానికి చాలా మంచిది. లేదంటే అన్నానికి కలుపుకొని తినచ్చు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. ధన్యవాదాలు.